హాయ్ అండి, ఎలా ఉన్నారు? పోర్ట్ టు బిఎస్ఎన్ఎల్. మనం జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా లాంటి ప్రైవేట్ నెట్వర్క్స్ నుంచి బిఎస్ఎన్ఎల్కి ఎలా షిఫ్ట్ అవ్వాలి అన్న విషయాన్ని ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేయబోతున్నాం. ఈలోపు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇకెందుకు ఆలస్యం, లెట్స్ గో టు ద వీడియో. మొబైల్ నెంబర్ పోర్టబిలిటీ అనేది మనకు ట్రా ఇచ్చిన ఒక గొప్ప వరం అని చెప్పుకోవచ్చు. ట్రాయ్ అంటే మన దేశ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ. మనలో ఎవరైనా సరే ప్రస్తుతం వాడుతున్న టెలికాం నెట్వర్క్ మనకి సరిగ్గా సర్వీసెస్ ఇవ్వలేకపోయినా, లేకపోతే దాని ప్రైసెస్ మనం భరించలేకపోయినా మనకు నచ్చిన నెట్వర్క్కి షిఫ్ట్ అయిపోవచ్చు. అందుకోసం మన ట్రాయ్ మనకు కల్పించిన ఫెసిలిటీయే ఈ ఎంఎన్పి. దీన్నే మొబైల్ నెంబర్ పోర్టబిలిటీ సిస్టమ్ అంటారు. ఈ ఎంఎన్పి ఫెసిలిటీని యూజ్ చేసుకొని మనం ఏ నెట్వర్క్ నుంచైనా బిఎస్ఎన్ఎల్కి ఈజీగా షిఫ్ట్ అయిపోవచ్చు. ఇందుకోసం మన మొబైల్ ఫోన్లో కేవలం ఒక ఎస్ఎంఎస్ పంపించడానికి సరిపడా బ్యాలెన్స్ అండ్ వ్యాలిడిటీ ఉంటే సరిపోతుంది. సో మీ మొబైల్ ఫోన్లో ఎస్ఎంఎస్ పంపించడానికి సరిపడా బ్యాలెన్స్ ఉంది అని ఒకసారి కన్ఫర్మ్ చేసుకున్నాక మీ మొబైల్లోని మెసేజ్ యాప్ని ఓపెన్ చేయండి. PORT పోర్ట్ అని క్యాపిటల్ లెటర్లో టైప్ చేసి ఒక స్పేస్ ఇచ్చి మీ 10 అంకెల ఫోన్ నెంబర్ని ఎంటర్ చేయండి. మీరు ఏ ఫోన్ నెంబర్ని అయితే బిఎస్ఎన్ఎల్కి మార్చాలనుకుంటున్నారో ఆ 10 అంకెల ఫోన్ నెంబర్ని అక్కడ టైప్ చేయండి. అలా టైప్ చేసిన తర్వాత ఆ మెసేజ్ని అదే సిమ్ నుంచి 1900కి సెండ్ చేయండి. దట్స్ ఇట్. మీ మొబైల్ నెంబర్ పోర్టబిలిటీ రిక్వెస్ట్ ట్రాయ్కి రిసీవ్ అవుతుంది. ఈ మెసేజ్కి అర్థం ఏంటంటే, ప్రస్తుతం నేను వాడుతున్న టెలికాం ఆపరేటర్ని నేను భరించలేకపోతున్నాను, కాబట్టి ఈ ఆపరేటర్ నుంచి నాకు విముక్తి కల్పించండి అని ట్రాయ్కి మనం చేసుకునే రిక్వెస్ట్ అనమాట. వన్స్ ఈ మెసేజ్ ట్రాయ్కి రిసీవ్ అయిన తర్వాత మీకు 1901 నుంచి ఒక యూనిక్ పోర్టింగ్ కోడ్ని మీకు సెండ్ చేస్తుంది. దీన్ని UPC కోడ్ లేదా యూనిక్ పోర్టింగ్ కోడ్ అంటారు. ఇది 8 డిజిట్స్ ఉంటుంది. గుర్తుంచుకోండి, ఒకసారి మనం పోర్టింగ్ రిక్వెస్ట్ పెట్టాక ఈ మెసేజ్ మనకి 5 నిమిషాలు రావచ్చు, గంటలో రావచ్చు, లేదా ఒక్కొక్కసారి 48 అవర్స్ వరకు కూడా పట్టచ్చు. కాబట్టి మీరు ఎటువంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒకసారి మెసేజ్ సరిగ్గా సెండ్ అయిందా లేదా మాత్రమే కన్ఫర్మ్ చేసుకోండి. అలా మెసేజ్ సెండ్ అయిన తర్వాత వితిన్ 48 అవర్స్లో మీకు ఖచ్చితంగా యూనిక్ పోర్టింగ్ కోడ్ అనేది రిసీవ్ అవుతుంది. ఇది డిపెండింగ్ ఆన్ ట్రాయ్ సర్వర్స్ బిజీ మీద ఆధారపడి ఉంటుంది. ప్రజెంట్ చాలామంది పోర్టింగ్ రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ రిప్లై మెసేజ్ అనేది కాస్త ఆలస్యంగా వచ్చే అవకాశం ఉంది. ఇది 48 అవర్స్ కంటే డిలే అవ్వదు. చాలామందికి 5 to 10 మినిట్స్లోనే ఈ మెసేజ్ వచ్చేస్తుంది. వన్స్ ఈ మెసేజ్ మీరు రిసీవ్ చేసుకోగానే ఈ మెసేజ్తో పాటు మీ KYC డాక్యుమెంట్ అయిన ఆధార్ కాపీని తీసుకొని సమీపంలోని బిఎస్ఎన్ఎల్ ఆఫీస్కి కానీ, బిఎస్ఎన్ఎల్ ఫ్రాంచైజీకి కానీ, లేదా అవుట్లెట్కి కానీ వెళ్ళండి. అక్కడున్న హెల్ప్ డెస్క్ ఆఫీసర్తో మీరు పోర్ట్ అవ్వాలనుకుంటున్న విషయాన్ని తెలియజేయండి. దాంతోపాటు మీ యూనిక్ పోర్టింగ్ కోడ్ని ఇంకా మీ ఆధార్ కాపీని సబ్మిట్ చేయండి. అక్కడున్న బిఎస్ఎన్ఎల్ ఆఫీసర్ కానీ లేదా రిప్రజెంటేటివ్ కానీ మీ ఎంఎన్పి రిక్వెస్ట్ని ప్రాసెస్ చేయడంతో పాటు ఆధార్ అథెంటికేషన్తో KYC ప్రాసెస్ కూడా కంప్లీట్ చేసి మీకు సరికొత్త బిఎస్ఎన్ఎల్ 5G రెడీ సిమ్ కార్డ్ని ఇష్యూ చేస్తారు. దీంతో ఇతర నెట్వర్క్ నుంచి బిఎస్ఎన్ఎల్కి షిఫ్టింగ్ రిక్వెస్ట్ అనేది కంప్లీట్ అవుతుంది. కానీ ఈ బిఎస్ఎన్ఎల్ సిమ్ యాక్టివేట్ అవ్వడానికి సుమారు 7 రోజుల వరకు సమయం పట్టే అవకాశం ఉంది. ప్రజెంట్ ఉన్న ట్రాయ్ రూల్స్ ప్రకారం మీరు పాత నెట్వర్క్లో సుమారు 7 రోజుల పాటు ఉండాల్సిన అవకాశం ఉంది. కొన్నిసార్లు ఇది 2-3 రోజులైనా అవ్వచ్చు. కానీ ట్రాయ్ రూల్స్ ప్రకారం సుమారుగా 7 రోజుల పాటు మీరు మీ పాత నెట్వర్క్లోనే ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక మీ పాత మొబైల్ నెట్వర్క్ డియాక్టివేట్ అయ్యి బిఎస్ఎన్ఎల్ సర్వీసెస్ యాక్టివేట్ అవ్వడానికి సుమారు 24 గంటల ముందే ట్రాయ్ నుంచి మీకు SMS వస్తుంది. ఈ SMSలో ప్రజెంట్ ఉన్న నెట్వర్క్ ఎప్పుడు డియాక్టివేట్ అయిపోతుంది, ఇక మీ కొత్త నెట్వర్క్ సర్వీస్ ప్రొవైడర్ అయిన బిఎస్ఎన్ఎల్ సిమ్ ఎప్పుడు యాక్టివేట్ అవుతుంది అన్న విషయం డీటెయిల్గా ఉంటుంది. తర్వాత నుంచి ఎనీ టైం మీ పాత సిమ్ డియాక్టివేట్ అయిపోవచ్చు. ఇంకా మీ ఫోన్లో సిగ్నల్ రావడం కూడా ఆగిపోవచ్చు. ఆ వెంటనే మీ ఫోన్లోని పాత సిమ్ తీసేయండి. కొత్త బిఎస్ఎన్ఎల్ సిమ్ని ఇన్సర్ట్ చేసి మీ ఫోన్ని ఒకసారి రీస్టార్ట్ చేయండి. దాట్స్ ఇట్. మీ ఫోన్లో బిఎస్ఎన్ఎల్ సిగ్నల్ చూపించడం మొదలుపెడుతుంది. దీంతో మీరు బిఎస్ఎన్ఎల్ సర్వీస్లోకి సక్సెస్ఫుల్గా షిఫ్ట్ అయిపోయినట్లే. ఇన్ కేస్ అలా మీ ఫోన్లో బిఎస్ఎన్ఎల్ సిగ్నల్ చూపించకపోతే మీరు కంగారు పడాల్సిందేం లేదు. ఒకసారి మీ ఫోన్లోని నెట్వర్క్ సెట్టింగ్స్ వెళ్ళండి. మీ నెట్వర్క్ మోడ్ని మాన్యువల్గా మార్చుకోండి. తర్వాత అవైలబుల్గా ఉన్న నెట్వర్క్ లిస్ట్ని ఒకసారి వెరిఫై చేయండి. అందులో బిఎస్ఎన్ఎల్ 3G, బిఎస్ఎన్ఎల్ 4G, బిఎస్ఎన్ఎల్ 2G లాంటి రకరకాల నెట్వర్క్ సర్వీసెస్ అయితే కనిపిస్తాయి. అందులో ఏ నెట్వర్క్ సిగ్నల్స్ అయితే మీకు ఫుల్గాను స్ట్రాంగ్గాను కనిపిస్తాయో దాన్ని సెలెక్ట్ చేసుకొని సేవ్ చేసుకోండి. ఆ వెంటనే మీ ఫోన్ బిఎస్ఎన్ఎల్తో కనెక్ట్ అయిపోతుంది. కానీ మీరు వాయిస్ కాల్ చేసుకోవడానికి కానీ, డేటా యూజ్ చేయడానికి కానీ మీ మొబైల్ నెంబర్కి ఎటువంటి వ్యాలిడ్ ప్లాన్ యాక్టివేట్ అయి ఉండదు. కాబట్టి మీకు నచ్చిన బిఎస్ఎన్ఎల్ రీఛార్జ్ ప్లాన్ని రీఛార్జ్ చేసుకొని బిఎస్ఎన్ఎల్తో మీ జర్నీని స్టార్ట్ చేయొచ్చు. గుర్తుంచుకోండి, జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా లాంటి ప్రైవేట్ నెట్వర్క్స్ నుంచి బిఎస్ఎన్ఎల్కి రావడానికైనా లేదా బిఎస్ఎన్ఎల్ నుంచి ఇతర నెట్వర్క్స్కి వెళ్ళిపోవడానికైనా సేమ్ ప్రాసెస్.
మొబైల్ నెంబర్ పోర్టబిలిటీ ఫెసిలిటీ అనేది ఏ నెట్వర్క్ నుంచి ఏ నెట్వర్క్కి షిఫ్ట్ అవ్వడానికైనా ఇలానే ఉంటుంది. జస్ట్ మీ మొబైల్లోని మెసేజ్ యాప్ ఓపెన్ చేసి PORT పోర్ట్ అని క్యాపిటల్ లెటర్లో టైప్ చేసి ఆ తర్వాత మీ 10 అంకెల మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసి 1900 అనే నెంబర్కి సెండ్ చేయడమే. ఆ మెసేజ్కి రిప్లైగా ట్రాయ్ మనకి యూనిక్ పోర్టింగ్ కోడ్ని పంపిస్తుంది. అది 1901 అనే నెంబర్ నుంచి రిప్లైగా వస్తుంది. ఈ యూనిక్ పోర్టింగ్ కోడ్ని యూజ్ చేసుకొని మనం ఏ నెట్వర్క్ నుంచి ఏ నెట్వర్క్ అయినా షిఫ్ట్ అయిపోవచ్చు. ఈ మొబైల్ నెంబర్ పోర్టబిలిటీ సర్వీసెస్ గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ వెరీ మచ్.